నా 25వ ఏట నాకు వివాహం అయింది. దైవజనులు జాన్ వెస్లీ గారితో సేవ చేయాలి అని మరి ఆశ రక్షించబడిన నాట నుండి ఉండేది. కానీ మరి దేవుడు ఇంత ఘనమైన ఆయన హృదయానుసారుడైన మనుషునితో మరి దైవజనునితో నాకు వివాహం జరిపిస్తాడని నేనైతే ఎప్పుడు ఊహించలేదండి. కానీ దేవుడు కేవలం తన ఉచితమైన కృప, ఆయన సంకల్పంలో భాగంగా నేను యోగ్యురాలని కాదు, కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి మరి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో మరి దేవుడు దైవజనులను మరి అక్కడికి నడిపించడము, మా వివాహాన్ని దేవుడు నిర్ణయించాడు. దేవుని బిడ్డల ద్వారా మరి మా వివాహం సెటిల్ అవ్వడం జరిగింది. మరి రాజమండ్రి వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు దేవుడు తన అత్యున్నతమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆయన సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి నిజంగా ప్రభువుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రేమించే దేవుని బిడ్డలు మీ అందరినీ దేవుడు మాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిస్తున్నాను. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు పరిచర్యలో కానీ ఆయా విధాలుగా వస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రభు బిడ్డల యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవన్నీ చాలా తృణప్రాయంగా అనిపిస్తూ ఉంటాయి. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థించి మీ అందరిని బట్టి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది మీలో మరి ఆన్లైన్ ఫ్యామిలీలో ఉన్నవారు, అలాగే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సంఘ బిడ్డలు మీరు చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ పంపిస్తున్నారు. మీ ప్రేమను, మీ ప్రార్థనలను మరి నా పట్ల మీరు చూపిన విధానాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా ఆశ, నా ప్రార్థన ఒకటే, మరి దేవుడు ఎందు నిమిత్తమో నన్ను సృష్టించాడో, ఎందు నిమిత్తం మరి దైవజనునికి భార్యగా మరి యోగ్యత లేనప్పటికీ దేవుడు ఆ కృపనిచ్చాడో, నీ సంఘంలో దేవుడు ఎందుకు నన్ను ఉంచాడో ఆయన ఉద్దేశాన్ని ఆఖరి వరకు నెరవేర్చాలి అనేది ఒక్కటే ఆశ. మరి కార్యరంభము కంటే కార్యాంతం మేలని దేవుని వాక్యంలో ఉంది. నమ్మకంగా మరి దేవుని కొరకు పని చేయాలని, దేవుని సేవించాలని, మరి మానవ ఆలోచనలో మానవ జ్ఞానంతో కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుని మహిమ కొరకు ముందుకు వెళ్ళాలి అని ఆశ. మీరందరూ కూడా మరి నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు తన ఆత్మతో ఇంకను నింపి మరి బలపరిచి వాడుకోవాలని ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వారు మరి మాకిస్తున్న సహకారాన్ని బట్టి, మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి, వారిని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాము. ఒక మరి తల్లిదండ్రులకు నేను దూరంగా ఉన్నాను, సేవను బట్టి ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం ఉండడం లేదు. అయితే మరి తల్లిదండ్రుల స్థానంలో తల్లిదండ్రుల యొక్క ప్రేమను మరి అత్తమామలుగా వారు అందిస్తున్న విధానాన్ని బట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి మా తల్లిదండ్రులకు కూడా మరి వారు చూస్తున్నారు లేదో లైవ్ నాకు తెలియదు, కానీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు పెంచిన విధానాన్ని బట్టి అప్పుడు పెంచుతున్నప్పుడు స్ట్రిక్ట్గా బాధ అనిపించేది. ఇంత స్ట్రిక్ట్గా ఎందుకుంటారు, ఎక్కడికి పంపించరు, ఎక్కడికి వెళ్ళనివ్వరు, అన్ని రూల్సే, అన్ని రెగ్యులేషన్స్ అని బాధ అనిపించేది. కానీ వారు ఆ రోజు అలా పెంచకపోయింటే ఈరోజు మరి దేవుని సేవకు పనికొచ్చి ఉండేదాన్ని కాదు, ఒక పనికిరాని వ్యక్తిగానే లోకంలో మిగిలిపోయేదాన్నేమో. మా తల్లిదండ్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు నన్ను ప్రాముఖ్యంగా పెంచిన విధానాన్ని బట్టి దే హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో వారు చాలా పెట్టుబడి పెట్టారండి. మా తల్లిగారికి గవర్నమెంట్ ఉద్యోగం చేసే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ, చాలా వెల్ క్వాలిఫైడ్ అయినప్పటికీ మరి మా తండ్రి గారు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. మా తల్లి తండ్రి ఒక తీర్మానం తీసుకున్నారు. ఏంటంటే ఒకరం ఉద్యోగం చేద్దాం చాలు, ఒకరికి వచ్చే జీతం చాలు, ఇంకొకరము బిడ్డలను దేవుని కొరకు పెంచుదామని. మా తల్లిగారు ఉద్యోగం చేయలేదు, చదువు లేక అవకాశాలు లేక కాదు, కానీ పిల్లలను దేవుని కొరకు పెంచాలనే తీర్మానము. మరి వారు తీసుకున్న తీర్మానాన్ని బట్టే మా మీద ఎంతో సమయాన్ని వెచ్చించారు. టీనేజ్లో, యవన కాలంలో దే హ్యావ్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఏ విషయంలో కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు వెనక్కి లాగేవారు కాదండి. దేవుని కొరకు పని చేస్తామంటే చేయమనేవాళ్ళు, దేవుని కొరకు కానుక ఇస్తామంటే ఇవ్వమనేవారు, దేవుని కొరకు సాక్ష్యం ఇస్తామంటే చెప్పమనేవారు. ఎప్పుడు దేవుని విషయంలో ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వెనక్కి లాగలేదు. అయితే వివాహమైన దగ్గర నుంచి నా తల్లిదండ్రుల దగ్గర నాకు ఎటువంటి ప్రేమ, ఆదరణ, సపోర్ట్ దొరికిందో దైవజనుల దగ్గర అదే విధమైన సపోర్ట్ దేవుడు నాకు ఇచ్చారండి. హల్లెలూయా. చాలామందికి ఇలాంటి సపోర్ట్ ఉండదండి. స్త్రీలు చాలామంది చాలా సాధిస్తున్నారు ఈ ప్రపంచంలో, కానీ ఒక పురుషుని సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. దైవజనులు నాకు ఇస్తున్న సపోర్ట్ని బట్టి నిజంగా మరి దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నువ్వు కూర్చో, నువ్వు నోరు మూసుకొని ఉండంటే నేను ఏం చేయలేను, అవునా కదా? నాలో ఎంత మంట ఉన్నా దేవుని కొరకు పని చేయాలని, నా కొరకు ఎంత తాపత్రయం ఉన్నా నువ్వు కూర్చో, నువ్వు కిచెన్లో ఉండు, నువ్వు పిల్లల్ని చూసుకో అంటే పిల్లల డైపర్లు మార్చుకుంటా, స్నానాలు చేయించుకుంటా, వంటలు చేసుకుంటా నేను ఇంటికి కిచెన్కి మరి పిల్లల్ని పెంచడానికి పరిమితం అవ్వాల్సింది.
కానీ దైవజనుడు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు ఆపలేదండి. ఎప్పుడు ఇంకా వెనక నుంచి తోస్తూనే ఉంటారు. నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, ప్రభు కొరకు నువ్వు ఇలా వాడబడాలి, నువ్వు అంత ఎత్తుకు వెళ్ళాలి దేవునిలో, నువ్వు ఇంకా వాడబడాలని. చాలామంది దైవ సేవకులను నేను చూశానండి. చాలా మందిలో స్వార్థం ఉంటుంది. చాలా మందిలో మరి ఎంత పరిచయలో ఉన్నా కూడా అక్కడక్కడ కొన్ని షేడ్లు కనబడతాయి, కానీ దైవజన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తుంటాను. ఏమాత్రం స్వార్థం ఉండదండి. హల్లెలూయా. ఇంత కూడా స్వార్థం ఉండదు. లేడీస్ కదా, వీళ్ళని కూర్చోబెట్టాలని ఎప్పుడు అనుకోరు. ఈమె నాకంటే తక్కువ, ఈమెని కిందకు అనచాలని ఎప్పుడు ఉండదు. అవమానపరిచేటట్టు కానీ కించపరిచేటట్టు కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మరి దైవజనుని బట్టి నిజంగా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దైవజనుడు ఇస్తున్న సహకారాన్ని బట్టి, వారి యొక్క మరి సపోర్ట్ని బట్టి వారి నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి. నేను ఇంకెవరెవరినో ఇన్స్పిరేషన్గా తీసుకోవడం కాదు, కానీ నేనైతే అనుకుంటాను, మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు నాకైతే నా కళ్ళ ముందే దేవుడు పెట్టాడు యేసయ్య స్వరూపం. నేను పెళ్ళి అయిన కొత్తలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన కొత్తలో దేవదూతల్లా ఉంటారు, పెళ్ళయ్యాక మారిపోతారు కదండి. రియాలిటీ అంతా బయటకు వస్తూ ఉంటుంది. 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. ఇప్పటికీ నేను చెప్పగలను, దైవజనుల్లో యేసయ్య నాకు కనబడతా ఉంటాడు. హల్లెలూయా. యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న తగ్గింపు, యేసయ్యలో ఉన్న క్షమాగుణం, యేసయ్యలో ఉన్న ఓర్పు, యేసయ్యలో ఉన్న లక్షణాలు దైవజనులు నేను చూస్తూ ఉంటాను. నేను అనుకుంటా, ప్రభు దైవజనుని వలె నేను ఉంటే చాలేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మరి యేసయ్యను వాక్యం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది, కానీ నా కళ్ళ ఎదుట దేవుడు దైవజను ఉంచాడు. మరి మా 3 బిడ్డలను కూడా దేవుడు ఒక ఉద్దేశంతోనే మాకు అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. మరి చాలామంది అనుకుంటారు ఆడపిల్లలు అంటే తక్కువ, ఆడపిల్లలు పుట్టగానే ఏడ్చేస్తూ ఉంటారు. నేను ఒక్క బిడ్డ పుట్టినప్పుడు కూడా ఏడవలేదండి. హల్లెలూయా. ఒక్క బిడ్డ పుట్టినప్పుడు, ఆడపిల్ల పుట్టిందని ఒక్కసారి కూడా ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు. కానీ ఒకదాని కొరకు కన్నీరు కార్చాను. ఏమనంటే, ఎవరినిచ్చినా పర్లేదు కానీ నీ కొరకు వాడుకోవాలంతే, నువ్వు అది వాడుకుంటే చాలు, నాకు ఎవరినిచ్చినా పర్వాలేదని ఆ 3 బిడ్డల కొరకు కూడా ప్రత్యేకంగా మరి ప్రార్థన చేస్తున్నాం, ఆశిస్తున్నాం. వారి తరంలో, మా జనరేషన్ తర్వాత వారి జనరేషన్ వస్తుంది. వాళ్ళది రాకెట్ జనరేషను కదండి. నెక్స్ట్ తరం దూసుకొని వెళ్ళే తరము, ఆ తరముకు తగినట్లుగా దీటైన విధానంలో ఆ బిడ్డలు 3 సిద్ధపరచబడి, ఆశ ఏం లేదు, వాళ్ళు డబ్బులు సంపాదించాలనో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని ఏ ఆశ లేదు, కానీ 3 గొప్ప సేవకులు అండ్రయ్యి మరి ఫిలిప్పు కుమార్తెల వలె, యోబు కుమార్తెల వలె మరి దేవుని కృపలో బిడ్డలు వర్ధిల్లాలని, వాడబడాలని మా ఆశ. కనుక మీరు చూపుతున్న ప్రేమను బట్టి, మీరు అందిస్తున్న సహకారమును బట్టి, మీలో చాలామంది ఆయా ప్రాంతాల నుండి వచ్చి, అమ్మ నువ్వు నా కూతురు అనుకుంటానమ్మ నేను అని కొంతమంది తండ్రులు చెప్తుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో. నన్ను కన్నది మా డాడీ, దేవుడు నా పరలోకపు తండ్రి. కానీ చాలామంది ఒక తండ్రి ప్రేమతో నన్ను ప్రేమించే మరి పెద్దవాళ్ళని చాలామందిని దేవుడు నాకు ఇచ్చాడు. చాలామంది ఆంటీస్ అంటారు, మా బిడ్డల్లో ఒక బిడ్డగా నిన్ను అనుకుంటామమ్మా, ఒక అక్కలు చాలామంది మా సొంత చెల్లిలాగా ప్రేమిస్తామని. నిజంగా ఇంత ప్రేమ ఆప్యాయతకు నేనైతే అర్హురాల్ని కాదండి. కానీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా, నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉండుంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో, నా వరకు నా బ్రతుకు ఉండేది, కానీ ఇంత కృప దేవుడు ఇచ్చేవాడు కాదు. ఆయన సేవకు వచ్చినందుకు, ఆయన తన మహాకృపను బట్టి ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మీ అనుదిన ప్రార్థనల్లో దైవజన్ని, నన్ను, అలాగే మా బిడ్డలను మీరు ఎత్తిపట్టండి. ఇంకా రానున్న దినాల్లో దేవుని కొరకు బహుబలంగా వాడబడాలని కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ఈరోజు